నేను లేచి పేపర్ చదువుకున్నానో లేదో వాళ్ళు నాకంటే ముందే లేచి నిలబడ్డారు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం. దాదాపు 40 మంది శాసనసభ్యులు నిలబడున్నారు. సరే, నాకు అర్థమైపోయింది విషయం. నేను ఓపికగానే వీళ్ళు లేదో రెచ్చగొట్టే ప్రయత్నంలో ఉన్నారు, గందరగోళం చేసే ప్రయత్నంలో ఉన్నారని చెప్పి నేను చాలా కూల్గా సంయమనంతో వాళ్ళు ఇన్ని చెత్త మాటలు అవతల మాట్లాడుతున్నా, రన్నింగ్ కామెంటరీలు చేస్తున్నా నేను నవ్వుకుంటూనే మాట్లాడుతూ పోయినాను కావాలని చెప్పి. ఓకే. కేసీఆర్ గారి గురించి వెళ్ళి వాగితే కూడా చెప్పిన, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు, కేసీఆర్ ఏడున్నాడు అంటే ఢిల్లీలో ఉన్న నీ ముఖ్యమంత్రి కంటే దగ్గరనే ఉన్నాడు అసెంబ్లీకి అని కూడా చెప్పిన. ముసుకోండి ఎక్కువ మాట్లాడకండి అని కూడా చెప్పిన. అయిపోయింది. నేను ఒక 3-4 నిమిషాలు మాట్లాడాను. వెంటనే వాళ్ళ వైపు నుంచి కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ఒకటి లేచి నిలబడాడు నాకు టైం ఏమని. స్పీకర్ గారు ఇవ్వకూడదు అట్లా, అది నిబంధనలకు విరుద్ధం, సాంప్రదాయాలకు విరుద్ధం. ఆయన నన్ను ఆపి ఆయనకి ఇచ్చినాడు అవకాశం. ఆయన తర్వాత మంత్రి కూడా తీసుకున్నాడు. ఇద్దరు కూడా చెత్త మాటలే మాట్లాడేది తప్ప నేను మాట్లాడిన దాని మీద మాట్లాడలేదు, లేదా గవర్నర్ గారి స్పీచ్లో ఉన్న ఒప్పందం మాట్లాడలేదు. ఇద్దరు. ఓకే. ఆ వెంకరెడ్డి అంటే ఆయన మాట్లాడినా, ఆది శ్రీనివాస్ మాట్లాడినా. అయిపోయింది. అలా అయిపోయిన తర్వాత మా సీనియర్ శాసనసభ్యుడు తలసాని గారు సమయం పడితే ఇచ్చిండు ఆయన స్పీకర్ గారు. వారు లేచి మాట చెప్పిండ్రు, ఈ రకంగా అరవటం ఏం పద్ధతి, మేము 1-20 నిమిషాలు మీరు మాట్లాడితే మేము మౌనంగా ఉన్నాం, విన్నామన్నీ కూడా, దానికి మా సభ్యుడు సమాధానం చెప్తున్నాడు, మీరే ఓపిక ఉండాలి, ఇది పద్ధతి కాదు. స్పీకర్ గారు మీరు కూడా అట్లా వాళ్ళకి ఎవరికి పడితే వాళ్ళకి అట్లా ఇస్తే ఎట్లా నడుస్తుంది, ఇది అది కరెక్ట్ కాదు కదా. మాది అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడమనండి, వాళ్ళకి అధికార పక్షానికి అవకాశం ఉంది, వాళ్ళ మంత్రి ముఖ్యమంత్రి ఎవరు సమాధానం చెప్తారో ఇవ్వచ్చు. ఓకే. కానీ ఇట్లా డిస్టర్బ్ చేసుకుంటూ పోతే మేము ఎట్లా చేస్తాం, సభ ఎట్లా నడుస్తుంది, సాంప్రదాయం కాదు అని చెప్పిండ్రు. అయిపోయింది. స్పీకర్ గారు నన్ను మాట్లాడమన్నాడు. సరే, నేను లేచిన. వాళ్ళు అరవటం మొదలుపెట్టారు. అప్పటికి నేను ఒక కాంగ్రెస్ను విమర్శ చేసుడు ఇంకో పదమో చెప్పలే. నేను దాని మీద గవర్నర్ గారి ప్రసంగ పాఠంలో ఏముందో అది మాట్లాడుతున్నా, దీంట్లో ఏమేమి పొరపాట్లు ఉన్నాయని చెప్తున్నా. సరే, వాళ్ళ అరుపులు ఎక్కువైపోయినాయి, నేను మాట్లాడితే వినపడే పరిస్థితి కూడా లేదు. నేను స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసిన, సార్ వాళ్ళని కూర్చోబెట్టండి, సభను ఆర్డర్లో పెట్టండి, నేను మాట్లాడతాను. నేను కూర్చున్నాను. స్పీకర్ గారు మళ్ళీ నన్ను, లేదు మీరు సబ్జెక్ట్ డిబేట్ కాకండి, అయితే అక్కడి నుంచి అలరవుతుంది అంటే స్పీకర్ గారే స్వయంగా అక్కడి నుంచి అలరవుతుంది అని చెప్తున్నాడు. బహుశా వారు కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా మరి ఎల్పీ సమావేశాలు హాజరైందా ఏమో నాకు తెలియదు. ఆ పద్ధతిలో ఉంది వారు. నేను సబ్జెక్ట్ డిబేట్ అయినా ఇక్కడ ఏందో చూపించండి, ఈ పుస్తకంలో ఒక అక్షరం నేను ఎక్కడ డిబేట్ అయినట్టుంటే నేను ఉండమంటుంటే వెళ్ళిపోతా అని చెప్పి మళ్ళీ కూర్చున్నాను. లేదు మీరు అసహనానికి గురి కాకుండ్రి. అవతల అసహనానికి వాళ్ళు గురవుతున్నారు, వాళ్ళు నేను మాట్లాడి వినే ఓపిక వాళ్ళకి లేదు, వాళ్ళకి చెప్పండి ఆ మాట, వాళ్ళని కూర్చోబెట్టండి, ఆర్డర్ పెట్టండి, నన్ను అసహనానికి గురి అవ్వడం అనేది కరెక్ట్ కాదు. మీరు అసహనానికి గురి కాకుండా సభా సాంప్రదాయాలను పాటించండి, డిబేట్ కాకండి అన్నాడు. నేను ఏ సాంప్రదాయాలని తుంగలు దొక్కినా, నేను ఏ సాంప్రదాయాన్ని పాటించలేదో చెప్పిన తర్వాత, ఏ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడినో చెప్పండి, అప్పుడే మాట్లాడుతానని మళ్ళీ కూర్చో. సో గౌరవప్రదంగా అన్నారు. ఇందులో ప్రతిదీ కూడా లైవ్లో ఉంది, రికార్డెడ్గా ఉంది. ఇంత స్పష్టంగా ప్రజలు కూడా చూసినారు. సరే, కొన్నిసార్లు వాళ్ళు మనం చూపిస్తలేరు, అది వేరే విషయం. చూపించకపోయినా రికార్డ్ అట్నే ఉంది, లోపల ఉన్న రికార్డ్ అయినా సరే అయిపోయింది. ఆ తర్వాత వారు మీరు నన్ను ప్రశ్నించడమే సభా సంప్రదాయాలకు విరుద్ధము అన్నారు, మీరు ప్రశ్నించడానికి లేదు అన్నాడు. అప్పుడు చెప్పాను నేను, అధ్యక్ష కరెక్ట్ కాదు, నాకు హక్కు ఉంది, ఈ సభ మనందరిది, నాకు కూడా సమానమైన హక్కు ఉంది. ఈ సభలో మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి అక్కడ కూర్చున్నారు, అంత మాత్రాన ఇది మీ సొంతం కాదు, ఓకే, అందరం కూడా నిబంధనల ప్రకారం పోవాలి అన్నమాట చెప్పాను నేను. అక్కడ మీ సొంతం కాదు అనేది ఎప్పుడు కూడా మేము స్పీకర్ గారితో మాట్లాడేటప్పుడు ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతుంటాం, మీ ప్రభుత్వం అని చెప్తుంటాం, అంతే కదా. వారు కూడా అంతకుముందు మాట్లాడుతూ మా విప్పు అని మాట్లాడారు. సరే, కొన్ని సందర్భాల్లో ఎవరికైనా వస్తుంటుంది, ఇది జరిగింది. వాళ్ళు ఇక మంత్రులతో సహా లేచి అరవటాలు, పెడబొబ్బలు, మొత్తం ప్రపంచం అంతా మునిపోయింది. ఆ శ్రీశైలం సొరంగం పడిపోయి 9 మంది చచ్చిపోతే కూడా అంత వీళ్ళు ఎగరలే. వాళ్ళకి ఎట్లుంది అని అంటే, ఈ సభ మాది, కాంగ్రెస్ పార్టీది, మేము చెప్తేనే నడవాలి, మా దయాదక్షిణల మీద నడవాలి, మేము మీకు అవకాశం ఇస్తే మాట్లాడాలి, లేకపోతే లేదు.
అన్న దురభిప్రాయంతో ఉన్నారు వాళ్ళు. గత 15 ఏళ్ళు స్పీకర్ని కించపరిచినట్టు ఎక్కడ అనిపించింది నాకైతే. ఉన్నారు వాళ్ళు. ఆ అహంకారంతో మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఆ మాట చెప్పిన, ఇది మీ సొంతం కాదు, ఇది అందరి దీంట్లో ఉండే ప్రతి సభ్యుడికి సమానమైన హక్కులు ఉంటాయి అనే మాట కావాలని చెప్పిన, నేను స్పష్టంగా చెప్పిన.